హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ ఏది చౌక ఏది ఖరీదు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక పండితుడు గ్రామంలోని కొందరు యువకులకు ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు నిర్వహించేవాడు. ఆ గ్రామానికి పక్కనున్న పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవ చేయడానికి సహాయకుల అవసరం వచ్చింది. కొందరు యువకులను పంపమని నిర్వాహకులు పండితుడిని కోరారు. అందుకు సంతోషంగా అంగీకరించాడు పండితుడు. యువకులు సైతం సహాయకులుగా వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. వారు పట్టణానికి వెళ్లే రోజు రానే వచ్చింది. శిక్షణ పొందుతున్న యువకులను పండితుడు 2 బృందాలుగా విభజించాడు. మొదటి బృందాన్ని పిలిచి, మీరు సేవతో పాటు అక్కడ కారు చౌకగా ఏమి దొరుకుతుందో గమనించమన్నాడు. అలాగే 2వ బృందంతో మీరు వెళ్తున్న ప్రదేశంలో ఎక్కువ ఖరీదైనదేమిటో పరిశీలించమన్నాడు. అలాగేనని చెప్పి యువకులు వెళ్లి వారం రోజుల పాటు సేవ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. వస్తూ మొదటి బృందం గురువు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నారు. పట్టణమంతా తిరిగి బొరుగులు కారు చౌక అయినవిగా గుర్తించి మూట బొరుగులు కొనుక్కొని వెళ్లారు. తమ తెలివికి పండితుడు అభినందిస్తాడని భావించారు. అలాగే 2వ బృందం అక్కడి వీధులన్నీ గాలించి వజ్రం ఎక్కువ ఖరీదైనదని నిర్ణయానికి వచ్చారు. ఆ బృందమంతా కలిసి చందాలేసుకుని పండితుడికి ఓ వజ్రపు ఉంగరం కొనుక్కున్నారు. ఉంగరాన్ని చూసి పండితుడు చాలా సంతోషిస్తారని అనుకున్నారు. వారందరూ కలిసి గ్రామంలోని పండితుడి వద్దకు చేరారు. పండితుడు కుశల ప్రశ్నలు అడిగాక, మీరు వెళ్ళిన చోట కారు చౌక మరియు ఎక్కువ ఖరీదైనవి ఏమిటని ప్రశ్నించాడు. మొదటి బృందం యువకులు ఎగురుకుంటూ బొరుగుల మూట చూపించారు. 2వ బృందం వారు వజ్రపు ఉంగరం చూపించారు. చిరునవ్వుతో ఆ పండితుడు, ఇవి కాదు నేను గమనించమన్నది. ఈ ప్రపంచంలో చిరునవ్వుకు మించిన కారు చౌక అయినది లేదు. అలాగే కోపం కంటే ఎక్కువ ఖరీదైనది ఏది ఈ లోకంలో లేదు. కోపం ద్వారా వచ్చే నష్టాల విలువ వెలకట్టలేనిది. మిమ్మల్ని జనసమూహంలో గమనించమన్నది అదే అని వివరించాడు. నవ్వితే కోటి లాభాలు, కోప్పడితే కోటి నష్టాలు అని తెలుసుకున్నారు ఆ యువకులు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఏది చౌక ఏది ఖరీదు. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.